ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రేరణ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ కొత్త స్పోర్ట్స్ యాక్టివిటీ ప్రోగ్రామ్, ఆప్షన్ బి ఒక అనుభవపూర్వక అభ్యసన కార్యక్రమం, ఆప్షన్ సి స్కాలర్షిప్ సంబంధించిన విషయాల కొరకు, ఆప్షన్ డి ప్రభుత్వ ఉపాధి పథకం. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రేరణ పథకం ఏంటంటే ఒక అనుభవపూర్వక అభ్యసన కార్యక్రమం అని అర్థం అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే ప్రతి వారంలో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులను తీసుకుంటారు. 10 మంది బాలురు 10 మంది బాలికలను తీసుకొని వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఈ ప్రేరణ అనే ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. అందులో వారికి శిక్షణ అనేది ఇస్తారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా క్రీడలను ప్రోత్సహించినందుకు గాను రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ను ఏ కంపెనీ అందుకుంది? సో మనకు ఇటీవల చూసుకున్నట్టయితే ఏవైతే క్రీడలు ఉన్నాయో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా క్రీడలను ప్రోత్సహించినందుకు ఒక కంపెనీకి అయితే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం వచ్చింది. ఏ కంపెనీకి అడుగుతున్నారు? ఆప్షన్ ఏ భారతీయ రైల్వే, ఆప్షన్ బి ఒడిశా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్, ఆప్షన్ సి స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డులు, ఆప్షన్ డి పవర్ గ్రిడ్ ఇండియా లిమిటెడ్. సో ఏదైతే మనకు ఈ క్రీడలను ప్రోత్సహించినందుకు గాను రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డును ఒడిశా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్ గెలుచుకుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా క్రీడలను ప్రోత్సహించినందుకు గాను ఒడిశా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని అందుకుంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకే. ఇటీవల అమలులోకి వచ్చిన భారత న్యాయ సంహిత అనే క్రిమినల్ కోడ్ ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో ఎలాంటి జరిమానా మరియు ఎలాంటి జైలు శిక్ష విధించబడుతుంది? సో మనం ఇటీవల చూసాం, దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మె చేశారు ఈ కేసు గురించి. అంటే హిట్ అండ్ రన్ కేసు ఏదైతే జరిమానా జైలు శిక్ష ఉందో, సో ఎటువంటి జరిమానా ఉంటుంది, ఎటువంటి జైలు శిక్ష ఉంటుందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 5 లక్షల రూపాయల జరిమానా 5 సంవత్సరాల జైలు శిక్ష, ఆప్షన్ బి 7 లక్షల జరిమానా 10 సంవత్సరాల జైలు శిక్ష, ఆప్షన్ సి 10 లక్షల జరిమానా 7 సంవత్సరాల జైలు శిక్ష, ఆప్షన్ డి జరిమానా లేదు కానీ 15 సంవత్సరాల జైలు శిక్ష. సో ఏదైతే హిట్ అండ్ రన్ కేసు ఉందో మనకు ఈ కేసులో డ్రైవర్లకు విధించే జరిమానా ఎంతంటే 7 లక్షల రూపాయలు 10 సంవత్సరాల జైలు శిక్ష అనమాట. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. కానీ గుద్దేసి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోయినట్లయితే హిట్ అండ్ రన్ కేసు అయితే నమోదు చేస్తారు. అటువంటి కేసులో 7 లక్షల రూపాయల జరిమానా 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది. జనవరి మార్చి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి ఖాతా పథకంపై పెరిగిన వడ్డీ రేటు ఎంత? ఆప్షన్ ఏ 7.8%, ఆప్షన్ బి 8.0%, ఆప్షన్ సి 8.1%, ఆప్షన్ డి 8.2%. సో జనవరి మార్చి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి పథకం పైన పెరిగిన వడ్డీ రేటు ఎంతంటే 0.2% అనమాట. 0.2. ఇంతకుముందు 8% వడ్డీ లభిస్తుండే సుకన్య సమృద్ధి ఖాతా పైన, ఇప్పుడు 8.2% వడ్డీ లభిస్తుంది. 8.2%. ఓకేనా? ఆప్షన్ డి రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్.